ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. యు హ్యావ్ షట్టర్డ్ ద బార్ అక్రాస్ దేర్ షోల్డర్స్, ద రాడ్ ఆఫ్ దేర్ ఒప్రెసర్. ఐజయా చాప్టర్ 9 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితమును మరలా నిర్మించబోతున్నాడు. ఆయన నీకు కట్టబడిన కర్రను, నిన్ను అజమాయిస్తున్న, నిన్ను భయపెడుతున్న భయములను నీ నుండి తీసివేయబోతున్నాడు. వాటిని విరిచివేయబోతున్నాడు. చాలా సార్లు మనుషులముగా మనము మన సమస్య ఎంతో పెద్దది అని అనుకుంటాం. మనము మన బలహీనతలను చూసి భయపడి ఆగిపోతాం. మన మీద దాడి చేస్తున్న అనారోగ్య పరిస్థితులను చూసి ఏం చేయలేక, ఎదిరించలేక నిస్సహాయులముగా అయిపోతాం. నిజానికి ఆ సమస్య పెద్దదే అయినప్పటికీ, ఆ వ్యక్తులు అధికారము కలిగిన వారై అయినప్పటికీ, ఆ యొక్క లేమి అప్పు మనము తీర్చలేనిదే అయినప్పటికీ మనము భయపడవద్దు, మనం బాధపడవద్దు. ఎందుకంటే మన విమోచకుడు బలవంతుడు, మన సృష్టికర్త శక్తిమంతుడు, మన తరపున పోరాడువాడు, మన పక్షముగా వాదించి వాద్యమాడే దేవుడు సజీవుడు, సర్వలోకాధిపతి. ఆయన మన మెడకు కట్టబడిన కర్రను వంటి బాధాకరమైన పరిస్థితులను, కుటుంబ సమస్యలను, విభేదాలను, మనకు జవాబు రాని ప్రార్థనలను, మన యొక్క నిరాశలను దేవుడు తీసివేయబోతున్నాడు. ఆయనకు తెలుసు మన యొక్క వేదన. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని తోలుతున్న కొరడాలతో కొడుతున్నట్లుగా ఉన్న అపవాది దాడి నుండి మనల్ని రక్షిస్తాడు. భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడుతాడు. ఎవరైతే మన ఎడల తప్పుగా ప్రవర్తిస్తూ మనల్ని కావాలని హింసిస్తున్నారో వారిని మన దగ్గరకు రాకుండా చేస్తాడు. మనము ఎదిరించలేని, మనము జయించలేని, మన శక్తికి మించిన వాటిని మన యేసయ్య విరిచివేస్తాడు. ఈ యొక్క లేఖన భాగమును చూసినట్లయితే ఇజ్రాయేలీయులను ఉద్దేశించి వ్రాయబడి ఉంది. ఆ రోజున దేవుని ప్రజలైన యూదా వారు చాలా భయముతో, కలవరముతో జీవిస్తున్నారు. శక్తిమంతులై ఉన్న తమ శత్రువులను వారు బాధిస్తున్నారు. ముఖ్యంగా అసీరులు వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. వారు అప్పుడు ఎలా అయిపోయారంటే, ఏదో తెలియని భారము వారు మోస్తున్నట్లుగా, ఏదో వారిని వత్తిపెట్టి ఊపిరాడకుండా చేస్తున్నట్లుగా, ఇక మేమేం చేయలేమో అనే నిరాశలోనికి పోయి, మాకు సహాయము లేదు, ఇక రాదు కూడా అన్నట్లు జీవిస్తున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా అలానే జీవిస్తున్నావేమో. నీకు కలిగిన ఇబ్బందులు, నీ బాధలు, నీ కష్టాలు నిన్ను ఊపిరాడకుండా చేస్తున్నాయేమో. నీవిక ఏం చేయలేవు, లోబడడం తప్ప అని నిన్ను కృంగదీస్తూ భయపెడుతున్నాయేమో. నీ కుటుంబంలోని అలజడులు నీకు భవిష్యత్తు మీద ఆశను చంపివేస్తున్నాయేమో. నీ మీద ఏదో తెలియని పెద్ద భారము పడినట్లు నీకు అనిపిస్తుందేమో. ముఖ్యంగా నీ విరోధులు, నీవంటే పడని వారు, నీ యొక్క ఎదుగుదలను సహించని వారు నిన్ను ఎలా పడేయాలి, నిన్ను ఎలా చిక్కించుకోవాలి అని ఆలోచన చేస్తున్నారేమో. భయపడకు, బాధపడకు. ఆ రోజున యూదా వారి పరిస్థితి కూడా అలానే ఉంది. వారు నీలానే కృంగిపోయిన స్థితిని, భయమును కలిగి ఉన్నారు. అప్పుడు దేవుడు యెషయా భక్తుని ద్వారా వారితో మాట్లాడుతూ వారిని ధైర్యపరుస్తున్నాడు. మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని విరిచి ఉన్నాను, వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు అని వారిని ధైర్యపరిచాడు. సజీవుడు, నీ ప్రార్థనలను, నీ మొరలను వింటున్న దేవుడు నీ విషయంలో కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన వైపు చూస్తున్న నిన్ను దేవుడు తప్పక రక్షిస్తాడు. నీ మెడకు కట్టిన కర్రల వంటి అనారోగ్యములను గురించి, బలహీనతలను గురించి, అప్పులను గురించి, ఆర్థిక కష్టాల నుంచి నీవు చింతించకు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అపవాది క్రియలను బట్టి, ఏ మాంత్రిక శక్తులను బట్టి భయపడుతున్నావేమో, అధికారం గలవారు నిన్ను అణచివేస్తున్నారేమో, వారిని బట్టి హృదయములో కలవరము రానివ్వకు.
ఇవ్వకు. యేసయ్య వారి కొరడాలను విరిచివేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఈ రోజున నీవు దేవుని పైన ఆధారపడి జీవించు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన అన్నిటి యందు నీకు జయమిస్తాడు. ఆయన ప్రతి కాడిని విరిచి విడుదలను, స్వాతంత్రమును దయచేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయుడువు, ఆరాధనకు యోగ్యుడువు, ప్రేమామయుడువు తండ్రి, నీకు వందనాలయ్యా. అవును ప్రభా, మా పైన ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులను, మా పైన అయా అజమాయిస్తున్న సమస్యలను, మమ్మల్ని భయపెడుతున్న వాటిని తండ్రి అన్నిటినీ అణిచివేసి మాకు జయమిచ్చే దేవుడు అని తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారయ్యా. అయ్యా మరి తండ్రి, నీవు మా పక్షంగా ఉంటావని, నీవు మాకు అండగా ఉంటావని, అయ్యా మా శత్రువులను మీరు అణిచివేస్తారని, మా సమస్యలను అణిచివేస్తారని తండ్రి అయ్యా మమ్మల్ని ధైర్యపరిచారు. అందును బట్టి మీకు వందనములయ్యా. అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా ఆ రోగమును తట్టుకోలేక, ఆ బాధను, ఆ నొప్పిని తట్టుకోలేక ఎందరైతే బిడ్డలు అయా భయము చెందుతున్నారో నా ప్రభా, దిగులు చెందుతున్నారో నా తండ్రి, ప్రతి బిడ్డనుకు యేసు నామములో స్వస్థత దయచేయండి అయా. అది మరణకరమైనటువంటి రోగమైనప్పటికీ యేసు నామములో ఆ రోగమును, ఆ వ్యాధిని గద్దించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి అప్పుల సమస్యల్లో కూరుకొని పోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. అప్పుల భారాల నుండి వారికి విడుదల దయచేయండి. అవును ప్రభా, వారు చేస్తున్నటువంటి ఆయా పనికి తగినటువంటి ప్రతిఫలములు దయచేయండి నా తండ్రి. మీరే జ్ఞానం ఇచ్చి ప్రభా అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయ్యా. కుటుంబంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు అయా, బిడ్డలు మాట విన్నటువంటి పరిస్థితులు అయా, మరి తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు, కష్టాలు వారు అనుభవిస్తుండగా తండ్రి, కన్నీరు కాలుస్తుండగా వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి నా దేవా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా మీ పైన ఆనుకుంటున్నారో, మీ పైన ఆధారపడుతున్నారో ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆదరించండి, బలపరచండి నా తండ్రి. అదే విధంగా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో, నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, నష్టాన్ని లాభకరంగా మార్చండి అయా. అదే విధంగా అవమానాలను ఎదుర్కొంటున్నారో, అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి. నీవు గొప్ప దేవుడు అని ప్రభా అయా, నిన్ను గూర్చి వారు సాక్ష్యమిచ్చుటకు సహాయమును అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే కుటుంబాలలో నా ప్రభా అయా మరి ఆస్తుల తగాదాలతో ఉంటున్నారో ప్రభా, వారి మధ్య సమాధానాన్ని దయచేయండి. అదే విధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు, ఎంతో డబ్బును వెచ్చిస్తున్నారు, అయినప్పటికీ ప్రతిఫలము లేదు తండ్రి. మీరు గర్భఫలం ఇచ్చే దేవుడు, గర్భఫలము మీరిచ్చే బహుమానము. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన బ్లడ్ ను మీరు సమకూర్చండి అయ్యా. కడుపులో ఉన్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయమును అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా. ఎటువంటి అనారోగ్యము వారి మీద ఏలుబడి చేయకుండా మీ శక్తి చేత, మీ బలము చేత, మీ యొక్క కంచెలో, మీ కాపుదలలో బిడ్డలను భద్రపరచండి. అదే విధంగా నా ప్రభువా అయ్యా, చేతి పని చేసుకున్న వారందరినీ కూడా దీవించండి అయ్యా. ఎంతో కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలము లేదు నా తండ్రి. చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లు వారి సంపాదన ఉంటుండగా నా ప్రభువా అయ్యా, మీ కటాక్షము వారిపై ఉంచండి అయ్యా. వారు చేయునదంతా సఫలము చేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో అయ్యా ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా ప్రభా, అవునయ్యా న్యాయము తీర్చే దేవుడు ప్రభా. ఏ మనుష్యుడు ఈ లోకంలో నమ్మదగిన వారు కాదు, కానీ మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. వారి పక్షముగా మీరు ఉండండి నా ప్రభా. వారి పక్షముగా మీరు వాద్యం ఆడండి అయ్యా. ఆ కోర్టు సమస్యను యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి. దేశాన్ని, అధికారులను మీరు దీవించండి అయ్యా. అధికారులకు సమయోచితమైన జ్ఞానమును దయచేయండి నా తండ్రి అయ్యా. మరి అదే విధంగా దైవజనులందరికీ తోడుగా ఉండండి. ఎంతో ప్రయాసతో, భారముతో మీ పరిచర్య జరిగిస్తున్న దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా. అనేక ఆత్మలను రక్షించేటువంటి కృపను వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. సంఘాలను విస్తరింప చేయండి, సంఘ
సంఘానికి మీరు శిరస్సు అయి ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మీ సువార్తను ప్రకటించాలన్న ఆశతో బిడ్డలు బయలుదేరుతుండగా తండ్రి అయ్యా, వారి యొక్క మార్గములన్నిటిని సరాలము చేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు మరి తండ్రి మిషనరీస్ గా ఉన్నారో ప్రభా, ఆ మిషనరీ వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మా భారతదేశాన్ని దీవించమని, అదే విధంగా ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను నీవు సృష్టించిన ఈ సృష్టి అంతటిని తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరుస్తూ రమ్మని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.